వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నపు సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం సుబ్రహ్మణ్యం గారు. నమస్కారం. సుబ్రహ్మణ్యం గారు, నేటి సమాజంలో చాలామంది ఏంటి అంటే ఇంట్లో చెప్పట్లేదు, వాళ్ళకి సంబంధించి మరి జల్సా చేయటానికో లేకుంటే హ్యాపీగా ఉండటానికో తెలియదు, కానీ అప్పులు అనేవి బాగా చేస్తున్నారు. ఈ అప్పులు చేసిన తర్వాత ఇంట్లో చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా అప్పు కట్టలేక ఆ పరిస్థితిలో ఏంటంటే ఇంకా వీళ్ళు మాకు సూసైడే గతి అన్నట్టుగా సూసైడ్ చేసేసుకుంటున్నారు. అసలు వీళ్ళు సూసైడ్ చేసుకునేటప్పుడు వీళ్ళ మానసిక స్థితి అనేది ఏ విధంగా ఉంటుంది సుబ్రహ్మణ్యం గారు? ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది అప్పుల ఊబి అన్నారు. అవును సార్. అసలు అప్పుల ఊబిలో ఎందుకు పడుతున్నాం అనేది ముందు క్లారిటీ రావాలి. ఇవాళ యూత్ ఎలా ఉంది అంటే ఎదుటి వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళ ఇంట్లో పెద్ద టీవీ ఉంటే మన ఇంట్లో పెద్ద టీవీ ఉండాలి, వాళ్ళ ఇంట్లో పెద్ద ఫ్రిడ్జ్ ఉంటే మన ఇంట్లో ఉండాలి, వాళ్ళకి పెద్ద కారు ఉంటే మన కూడా పెద్ద కారు ఉండాలి. ఇవన్నీ ఏం చేస్తున్నారు? ఈఎంఐల మీద లోన్లు అప్పులు తీసుకొని ఇవన్నీ కొంటున్నారు. మరి కొన్న తర్వాత సడన్గా జాబ్ పోయింది అనుకోండి, ఎగ్జాంపుల్ అనుకున్నాను సార్. మరి ఈ సాఫ్ట్వేర్లో ఒకసారి వాళ్ళకి డిమాండ్ సప్లై ప్రాబ్లం వస్తే జాబ్స్ తీసేస్తారు. ఏ గవర్నమెంట్ జాబ్స్ కాదు కదా, ఎట్లా ఉంచుతారు. అప్పుడు ఏమవుతుందంటే మరి ఇవన్నీ వాళ్ళు వచ్చి అప్పుడు వాళ్ళు ప్రెషర్ పెడుతుంటారు. ఆ ప్రెషర్ పెట్టినప్పుడు ప్రెషర్ తట్టుకోలేక ఆ సూసైడ్ చేసుకోవడం ఆలోచన అనేది జనరేట్ అవుతుంది. అదే మీకు. సో కాబట్టి మేమేం చెప్తున్నామంటే మీరు ఒకళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళలాగా మనం ఉండాలనుకొని ఈ విధంగా మన ఆదాయానికంటే ఎక్కువ ఖర్చు చేస్తే అప్పుడు మన అప్పు ఊబిలో పెడతాం. అవునగా చెప్పండి. మనం కనుక ఆదాయ లోపలే కనుక మనం ఖర్చులు చేసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 వస్తున్నాయి అనుకోండి, 8,000 వరకు ఖర్చులు చేసుకొని 2,000 రూపీస్ సేవ్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనకు అప్పుల బాధ ఉందా? లేదు కదా. మనం ఏం చేస్తున్నాము? సంపాదించిన దానికంటే ముందే డబ్బులు వాడుతూ ఎంజాయ్. అది ఎట్లా కుదురుతుందండి? డబ్బులు సంపాదించుకొని ఎంజాయ్ చేయండి, తప్పులేదు దాంట్లో. కొంత మిగిల్చుకోండి, రేపు మీకు ఫ్యూచర్లో అవసరాలు రావచ్చు, నెసెసిటీస్ ఉండొచ్చు, చేసుకుని తప్పలేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కొత్త మ్యారేజ్ అయిన వాటిలో కొన్ని సందర్భాలు అమ్మాయి ఫోర్స్ చేస్తుందండి. ఎస్ నాకు అది కావాలి, ఇది కావాలి, వాడి ఇంట్లో నా ఇంట్లో కూడా కావాల్సిందే, అప్పులైనా పర్వాలేదు, ఏ పని ఫోర్స్ చేస్తుంది. కొన్ని సందర్భాలు అబ్బాయి ఫోర్స్ చేస్తుంటారు. ఈ కంపారిజన్ లైఫ్లోకి వెళ్ళి హైఫై లైఫ్ లీడ్ చేయాలని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా అప్పులు చేసి అవి తీర్చలేనప్పుడు ప్రాబ్లం పడుతుంది. అప్పుడు ఈ బ్రెయినే వాళ్ళు పెట్టే ఒత్తిడి తట్టుకోలేక, సమాజాన్ని ఫేస్ చేయలేక, ఓకే ఇక మన వల్ల కాదు, తీర్చలేము, తట్టుకోలేము అని చెప్పేసి ఈ బ్రెయిన్ ఏం చేస్తుందంటే వాళ్ళు సూసైడ్ చేసుకున్నట్టు చెప్తుంది. తర్వాత మనము ఈ మధ్య కొంతమంది రైతులు కూడా చూశారు ఇంతకుముందు. ఓకే వాళ్ళు ఏంటంటే పాపం జెన్యున్గా క్రాప్స్ ఒకసారి సీజనల్గా వర్షాలు అన్సీజనల్గా వచ్చి క్రాప్స్ పోవటము, లేకపోతే వాటర్ లేక ప్రాబ్లమ్స్ రావటం, వర్షాలు లేక రావటం జరుగుతుంది. వాళ్ళు అప్పులు చేస్తారు. అది జెన్యున్గా పాపం వాళ్ళు పర్పస్ కోసం అప్పులు చేశారు. అసలు వీళ్ళు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఏమీ జలసాల కోసం అప్పులు చేయలేదు, ఓకే మన ఏమైనా కోరికల కోసం చేయలేదు. పంట కోసం రాబడి వస్తే జీవితాన్ని మంచిగా ఉంటుంది, మనము బ్యాంకులో గవర్నర్ లోన్ తీసుకుని మనం చేసాము. 2 సంవత్సరాలు వస్తాయి, పంట పోయింది. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే సూసైడ్ చేసుకుంటారు. అది తప్పండి. అసలు రైతులు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే 2 years పంటలు పండలేదు. ఉన్న విషయం చెప్పండి, అప్పు వచ్చిన వాళ్ళకి ఇదే సంగతి, ఇది రేపు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంటలు బాగా పండినప్పుడు నేను మెల్లమెల్లగా తీరుస్తాను అంటే వాళ్ళు ఏమంటారండి? మనం ఒప్పుకుంటే ఎవరేమంటారండి? కానీ చాలామంది ఎందుకు సూసైడ్ చేసుకుంటారు అంటే వాళ్ళు డబ్బులు బాగా ఉన్నప్పుడు కొంత ఈగో ఉంటుంది, అహంకారం ఉంటుంది. నాకు నన్ను మించిన వాళ్ళు లేడు, ఓకే నేనే గొప్ప, ఓకే లేకపోతే కొన్ని అనవసరమైన వెహికల్స్ కొనటము, అనవసరమైన పర్చేజ్ చేస్తుంటారు, కార్లు కొనడం, బిల్డింగ్లు కొనడం, ఇవన్నీ చేస్తుంటారు. ఎప్పుడైతే మనం అప్పులు తెచ్చాలి ఇవన్నీ పోతాయి. పోయినప్పుడు ఏమవుతుందంటే సొసైటీలో అంతా హై స్టెప్లో ఒకసారి కిందకి వెళ్ళి, ఇప్పుడు కార్లు తిరిగే రోడ్డు మీద నడుస్తూ వెళ్ళాలంటే అది కొంచెం సైకలాజికల్గా మైండ్ ఒప్పుకోదు కదా. అప్పుడు ఏం చెప్తుంది అనమాట, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, నువ్వు ఎప్పుడు అంత పెద్ద కాలు తిరిగేవాడు రోడ్డు మీద సెటిల్మెంట్ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు, బతకటం వేస్తూ సూసైడ్ చేసేసుకో అని చెప్తున్నారు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ అహంకారం ఈగోని మిమ్మల్ని చంపేస్తుంది. కాబట్టి మనము ఎప్పుడు కూడా తెలుసుకోవాలంటే, వాస్తవం తెలుసుకోవాలంటే. లైఫ్లో అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, డబ్బులు సంపాదిస్తాం, డబ్బులు వస్తాయి, డబ్బులు పోతుంటాయి.
ఓకే, వీటన్నిటిని మనం తట్టుకోవాలి. అంతేగాని డబ్బులు బాగా వచ్చినప్పుడు గొప్పవాడు అని, డబ్బులు పోగానే యూజ్లెస్ అని ఇట్లా అనుకోకూడదు. ఇది బ్రెయిన్ క్రియేట్ చేస్తుంటాం. సో కాబట్టి మనము ఈ బ్రెయిన్ చేసే సజెషన్స్కి విక్టిమ్ కాకూడదు. రియాలిటీలో వాస్తవంలో జీవించాలి. ఓకే, ఎవరైనా సరే వాళ్ళ ఆదాయానికి లోపల కనుక ఖర్చు పెట్టుకుంటూ ఉంటే ఈ అప్పులు ఊపిలో పడాల్సిన అవసరం లేదండి. రాకముందే ఎంగేజ్మెంట్ ఆలోచన నుంచి బయటకు రండి. బయటపెట్టి ఉన్న దానిలో మనం హ్యాపీగా జీవించవచ్చు. హ్యాపీగా జీవిస్తూ ఉంటే ఈ సూసైడ్ చేసుకున్నటువంటి ఆలోచన రానే రాదండి. నేను ఎంతోమందికి ఈ విధంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు కూడా ఒక అతనికి ఇస్తున్నానండి. అతను ఒక బిజినెస్లో చాలా లాస్ అయ్యాడు. అతనికి ఇప్పుడు కౌన్సిలింగ్కి డబ్బులు ఇచ్చేది డబ్బులు కూడా లేవు. అయినా నేను చెప్పాను, పర్వాలేదు నీకు ప్రాబ్లమ్గా ఫోన్ చేస్తావు. నేను సాయంత్రం కూడా ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే బాగా మోటివేషన్ ధైర్యం ఇచ్చాను. ఏం పర్వాలేదు, ఓకే నువ్వు మళ్ళీ ట్రై చేస్తే నీకు మెల్లమెల్లగా లైన్లో పడతావు అంటే అలా ధైర్యంగా వస్తున్నాడు. చాలామంది కొన్ని వందల మందికి ఇట్లా ఫైనాన్షియల్ లాస్ అయిన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చేశారు. కాబట్టి సారాంశం ఏంటంటే ఎవ్వరూ సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సూసైడ్ చేసుకుంటే అప్పులు తీరతాయా? తీరవు కదా. ఆ నెగటివ్ ఉంటుంది కదా. మనం బ్రతికుంటే ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించడం అప్పు తీర్చవచ్చు. వడ్డీ కట్టలేకపోయినా అసలు ఇస్తే వాళ్ళు ఎవరు ఏమాత్రం అంతే కదా. కష్టపడి సంపాదించి సపోజ్ 5 లక్షలు 1 లక్ష రూపాయలు వడ్డీ బాబు ఇవ్వలేని 5 లక్షలు తీసుకుంటే అవి హ్యాపీగా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ ప్రాణత్యాగం చేయడం చాలా తప్పది. అలా బ్రతికుంటే తిరిగి సంపాదించవచ్చు, ఏదో ఒక పని చేసుకొని అప్పులు తీర్చవచ్చు. మీరు సూసైడ్ చేసుకుంటే అప్పులు అయితే ఎట్లా తీరవు కదా. ఓకే, సో బ్రతికున్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సొసైటీలో ఫ్యామిలీ నేమ్ కూడా పాడైపోతుంది. కాబట్టి ఎవ్వరు కూడా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు అటువంటి అనిపిస్తే మా నాన్న దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ మానసిక స్థితిని మార్చుకోవాలి. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళకి నేను సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అన్న ఆలోచన వచ్చేంత వరకు కౌన్సిలింగ్ ఇస్తాను. అది 1 గంట పడవచ్చు, 2 గంటలు, 4 గంటలు పడవచ్చు, 1 డే పట్టవచ్చు, 10 days పట్టవచ్చు. ఇదే టాపిక్ మీద కౌన్సిలింగ్ ఇస్తుంటాను. చాలామంది నా దగ్గర తీసుకొస్తుంటారు. సో కాబట్టి ఎవ్వరూ సూసైడ్ చేయాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.